నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంక మండల కేంద్రంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. జమ్మికుంటలో వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రాలలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం. వీణవంకలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. జమ్మికుంట మండలం మడిపల్లిలో ఘనంగా ఉరుసుత్సవాలు. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం. జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో 2000 మొక్కలను నాటారు. జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో 2000 మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పిఎస్సిఎస్ చైర్మన్ పొనగంట సంపత్ గారితో కలిసి సొసైటీ ఆవరణంలో మొక్కలు నాటిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ మొక్కలను నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందచేయడంతో పాటు మానవ ఆరోగ్యం ఉల్లాసంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలను తీసుకోవాల్సింది కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, డీసీఓ రామాంజనేయ స్వామి, సొసైటీ డైరెక్టర్లు, ఆడిటర్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో కూడా ఈ సొసైటీలో చాలా కూడా చెట్లు పెట్టడం జరిగింది. ఈ సొసైటీ ఎప్పుడు కూడా రైతులకు అనుసంధానంగా వండుకుంటూ ఆ రైతులకు ఎప్పుడైతే యూరియా కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో మా మిత్రుడు సంపత్ వాళ్ళ గౌరవ వైస్ చైర్మన్ డైరెక్టర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. మేము కూడా మా వంతుగా మున్సిపల్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎల్లవేళ కూడా సహకారాన్ని అందిస్తాం. మరి చెట్ల కార్యక్రమం మంచి ఆలోచనతో పెట్టినందుకు మా సింగిల్ ఉన్న అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం. జమ్మికుంట సొసైటీ పరిధిలో చెట్ల కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా జిల్లా అధికారి డీసీఓ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు పక్కలపల్లి నాయన గారు, మా ఆడిటర్ గారు, మా వైస్ చైర్మన్ తిరుపతి గారు, మా డైరెక్టర్లు, మా సిఇఓలు అందరూ వచ్చి ఈరోజు మా సొసైటీ పరిధిలో ఒక 2000 చెట్లు పెడదామనే ఆలోచన కొద్దీ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాంగణం లోపల అనేక మొక్కలను నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి గాను సంఘ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, మన పాలకవర్గ సభ్యులు అందరూ కూడా విద్యుక్తులు చాలా సంతోషం. వన మహోత్సవం కార్యక్రమం కారణంగా మన పర్యావరణం అంతా కూడా హితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మూలంగా 7% హరితం అభివృద్ధి చెందడం అనేటువంటిది ప్రజలందరికీ హితకరమైనటువంటి అంశం. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మన జిల్లా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి కృషితో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క పరిధి లోపల మొక్కలను ముమ్మరంగా నాటుతున్నాము. దీని ద్వారా అందరికీ క్షేమం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన పాలకవర్గ సభ్యులందరికీ, మన అధ్యక్షులందరికీ, పురపాలక సంఘ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలకు చెందిన జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఐజేయు, టీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జమ్మికుంట మండల అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలకు చెందిన జర్నలిస్టులు జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత జిల్లా కన్వీనర్
నగునూరి శేఖర్ సమక్షంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగునూరి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, మండలానికి చెందిన విలేకరులు జిల్లా సభ్యత్వ నమోదును తీసుకోవాలని కోరారు. ఇక మండలాల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, నివేశన స్థలాల గురించి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసారెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాండా శ్రీనివాస్, మధుకర్ రెడ్డితో పాటు 3 మండలాలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యవర్గం వివిధ అంశాలలో ఎట్లా పనిచేసింది, రాష్ట్ర సమావేశాలు నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశాలు ఏ విధంగా నిర్వహించింది, తర్వాత ఎన్నిసార్లకు ఒకసారి ఎన్ని నెలలకు ఒక సమావేశం నిర్వహించిన సందర్భాలలో మిగతా జర్నలిస్టులను ఎంతవరకు భాగస్వామ్యం చేశారు, తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో ఏమేం కార్యక్రమాలు చేపట్టారు అనే అంశాల మీద చాలా ఆరోపణలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. వాటన్నిటికీ పక్కన పెడితే రాష్ట్ర ఎలక్షన్ ఎప్పుడైతే జరుగుతుంది అని చెప్పి మనం చర్చ ప్రారంభించినప్పుడు అట్లా ఉన్న వాళ్ళకు మాత్రమే అందులో పోటీ చేసే అధికారం ఉంది. అయితే మీకు తెలుసు 2022 సెప్టెంబర్ 15 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కానీ, లేకుంటే వాళ్ళు గెలిచే అవకాశాలు లేకుంటే ఒక జిల్లా అధ్యక్షునిగా పోటీ చేసే వాళ్ళకు ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటాయి, 22 జిల్లాలు పూర్తి మెజార్టీ. తర్వాత ఏ ఉద్యమం జరిగినా కూడా వాళ్ళ ఊసే కనిపించని వాళ్ళు కూడా ఎలక్షన్ జరుగుతున్న మీటింగ్కు వచ్చి ఆ రోజు అందరికంటే ఉత్సాహంగా వచ్చి ఓ నామినేషన్ పత్రం అక్కడ పడేయడం. ఎవరైతే సమయంలో ఆయన అక్కడే ఉన్నాడు, మినిట్స్ రాసింది ఆయన, ప్రతి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హైదరాబాద్ లో తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన వగ్గోడు రామన్నపల్లి ముదిరాజు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలపై గ్రామస్తులకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పారిశ్రామిక అభివృద్ధి జరగాలని, దానికి అందరూ ఐక్యతతో ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తెప్పా సునీల్, కార్యవర్గ సభ్యులు నరేడ్ల అనిల్, పల్లవిని రాజు, పుట్టా శ్రీకాంత్, పుట్టా శ్రీధర్, బోడ రాకేష్, అన్నారపు రాజేష్, పుట్టరాజు, బండి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పారిశ్రామిక సంస్థ లిమిటెడ్ మల్యాల సొసైటీకి వీణవంక మండలంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఒకే చోట చదువుకొని 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వీణవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 2000 నుంచి 2001 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీణవంకలో ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, అలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్యా, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి, ఒకరికొకరు తమ పిల్లల చదువుల గురించి వివరాలు చెప్పుకుంటూ ఎంతో ఆనంద ఉత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాడి రాజిరెడ్డి, కేదరీశ్వర్, సాంబయ్య, సుధాకర్, సత్తయ్య, రాజిరెడ్డి, పూర్వ విద్యార్థులు జమీల్, హుసేన్, అమృత, ప్రభాకర్, బత్తుల తిరుపతి, రమేష్, రవీందర్, పూర్ణచందర్, అంకుశ్, బబ్బూరి శ్రీను, రాము, మమత, శారద, సరిత, రజిత, సుస్మిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు. గురించి న్యూస్ పడే రావడం చూస్తూ ఉంటాను. అంటే గెట్ టుగెదర్, అంటే అన్ని గెట్ టుగెదర్ పడుతూ ఉన్నాయి. నేను చూసి చాలా సంతోషిస్తుంటాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పాఠశాలను గురించినటువంటి మహానుభావులు
అధిక వర్షాల వల్ల పత్తి పంటలో వచ్చే పోషక లోపాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మల్లేష్ వివరించారు. అధిక వర్షాల వల్ల పత్తి పంటలో వేరుకుళ్ళు తెగులు మరియు పోషక లోపాలు వస్తున్నాయి. అందుకోసం బెటర్ కాటన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న మేడగోని మల్లేష్ మాట్లాడుతూ పత్తి చేనులో వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లడానికి కాల్వలు తీసుకోవాలని తెలిపారు. 19 మరియు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు 15, 13, 12 పోషకం కలిగిన జీటల్ కాటన్ పిచికారీ చేసినప్పుడు పత్తి పంటను వర్షాల బారి నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీఐ ఫీల్డ్ ఫెసిలిటేటర్ రాకేష్ మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లేష్. నేను బీసీఐ ప్రాజెక్ట్లో కరీంనగర్ క్లస్టర్లో పనిచేస్తాను. సో ఇప్పుడు అధికంగా వర్షాలు పడడం వల్ల పత్తి మొక్కలు అనేది కొన్ని మొక్క పోషకం తీసుకోకపోవడం వల్ల మొక్క వాలిపోయినట్టు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది మరియు పోషక లోపాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికోసం వేరు ద్వారా వచ్చే తెగులు కనుక ఉన్నట్లయితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందును 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి మొక్క వేరు ద్వారా డ్రించింగ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పోషక లోపాలు కూడా కనిపిస్తున్నాయి. దానికోసం 1919 కావాలి, అది నత్రజని, భాస్వరం, పొటాష్ కలిగినటువంటి ఎరువులు ఏదైతే పైనుంచి పాలియర్ స్ప్రే ఉన్నాయో వాటిని మొక్క పైన వారంలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొక్క అనేది పైపాటుగా పోషకం తీసుకొని మళ్ళీ వర్షాలు తగ్గినాక అది ఎదిగేందుకు మనం దోహదం చేసినట్టు అవుతుంది. కాబట్టి రైతులందరూ ఇది గమనించి 1919 కానీ జీటాల్ కాటన్కు సంబంధించిన 15, 13, 12 పోషకం కలిగినటువంటి వీటిపైన పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పత్తి సాగు చేసుకోవచ్చని మేము రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మాది శ్రీరామపల్లె గ్రామము. నేను ఒక 3 ఎకరాలు పత్తి సాగు చేయడం వల్ల ఈ వర్షధారణ వల్ల బాగా మొక్కలకు పోషకాలు అందకపోవడం వల్ల నేను బీసీఐ నుండి రాకేష్ అనే అబ్బాయి మాకు కాంటాక్ట్ అయ్యి ఈ పత్తిని ఇట్లా చుట్టూ ఒడ్డు ద్వారా చుట్టూ కందకాలు తీయడం వల్ల పోషకాలు అంటే ఆ అబ్బాయి చెప్పడం వల్ల కందకాలు తీసిన వెంటనే కొంచెం మొక్కలకు పోషకాలు అంది కొంచెం మొక్కలు చావడం కూడా తగ్గింది. ఇప్పుడు ఈ చేయడం వల్ల కూడా వర్షాధారణ వల్ల మొక్కలు కూడా. వేణవంక మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన అంబాల మదనయ్య ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన నిర్మాణంలో భాగంగా సీనియర్ నాయకులు ఇంజం వెంకటస్వామి, బోయన్ కుమరయ్య నాయకత్వంలో ఎంఆర్పీఎస్, ఎంపీపీఎస్ ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. వేణవంక మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు అంబాల మదనయ్య ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. మదనయ్య మాట్లాడుతూ గ్రామాన జెండా గద్దెలు కట్టడం జరుగుతుందని, గ్రామ కమిటీలు వేయడం జరుగుతుందని, ఎంఆర్పీఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నాయకత్వ అడుగుజాడల్లో సంఘం బలోపేతానికి పాల్పడతామని సంతోషాన్ని వ్యక్తపరిచారు. 29-30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ వస్తున్నందుకు నన్ను గుర్తించి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. గతంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడి నుండి, మండల శాఖ అధ్యక్షుడి నుండి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నుండి వివిధ హోదాలో వివిధ ఉద్యమ బాధ్యతలలో పనిచేసినందుకు నన్ను గుర్తించి సీనియర్ నాయకులు ఎంఎస్పి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అయిన ఇంజం వెంకటస్వామి మాదయ్య గారికి, రాష్ట్ర నాయకులు ఎంఎస్పి బోయిన కుమరన్న మాదయ్య గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిలన్న మాదయ్య గారికి, దండు అంజన్న మాదయ్య గారికి నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటున్నా. మీద మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పినందుకు నేను ఉద్యమం పట్ల అంకిత భావంతో ఇంకా జాతిని గ్రామాలకు వెళ్ళి ఇంకా మాదిగ జాతిని బలోపేతం చేయడంలో, చైతన్యవంతం చేయడంలో నా పాత్ర స్పష్టంగా ఉంటుంది. నేను గ్రామాలలోకి వెళ్ళి గ్రామ కమిటీలు కానీ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీలు కానీ, ఎంఆర్పిఎస్ గద్దెలో నిర్మాణాలు కావచ్చు, అందులో నేను చొరవ తీసుకొని ప్రతి గ్రామ కుల బాంధవులను అందరిని ఏకం చేసి నేను కమిటీలు వేయడం, గద్దెల నిర్మాణం చేస్తా అని చెప్పి
నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన వారి సతీమణి మల్లు నందిని. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కలిసి అమ్మవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారికి కోరుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న దశాబ్ది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి స్వయంగా బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చి ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. గోల్కొండ బోనాలతో ప్రారంభమై ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మంచి వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకునే పండగ బోనాలు. బోనాలు అంటే హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. హైదరాబాద్ ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ప్రతి ఒక్కరూ భద్రత, మహిళా రక్షణ ఏర్పాట్లు అన్నిటికీ సహకరించిన హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో గల హజ్రత్ సయ్యద్ ఉమర్ షా వలీ దర్గా నందు గంధం ఉర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 28 రోజున గుసుల్ షరీఫ్ మరియు గౌసే ఆదం దస్తగిరి జెండా ఆవిష్కరణ, 29 రోజున గంధం, 30 రోజున దీపారాధన మరియు ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. 29న గోదావరి కని 8 ఇన్క్లైన్ కాలనీ నుంచి గంధం మరియు నాగపూర్ దర్గా నుంచి చదుర్లు రావడం జరుగుతుందని, సయ్యద్ నయీముద్దీన్ హుసేన్, సయ్యద్ షమీముద్దీన్ హుసేన్ మత గురువుల ఆధ్వర్యంలో గంధం తీసుకుని రావడం జరుగుతుందన్నారు. కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని హజ్రత్ సయ్యద్ ఉమర్ షా వలీ దర్గా అధ్యక్షులు మహమ్మద్ తెలియజేశారు. మడిపల్లి గ్రామంలోని హజరత్ సయ్యద్ ఉమర్ షా వలీ దర్గా నందు ఉర్సు ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఉర్సు ఉత్సవాల భాగంగా ఈరోజు గుసుల్ షరీఫ్ నిర్వహించబడుతుంది. రేపు అనగా 29/7/2024 సోమవారం రోజున గంధాభిషేకం జరగబడుతుంది. ఈ గంధం 18 లైన్ కాలనీ గోదావరి నుంచి తీసుకురాబడుతుంది. అలాగే నాగ్పూర్ నుంచి వచ్చిన చాదార్లు దర్గాలో హజరత్ సయ్యద్ ఉమర్ షా వలీ సమాధికి సమర్పించబడుతుంది. అదేవిధంగా 30/7/2024 మంగళవారం రోజున ఉత్సవాలు నిర్వహించబడతాయి. దీనిలో భాగంగా దీపారాధన చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో అధికంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. అలాగే ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ చాలామంది అనారోగ్యాలు కానీ సంతతి లేక చాలా బాధపడుతున్న భక్తులకు అందరికీ ఉమర్ షా వలీ దయతోటి మంచి జరిగిందని అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా వచ్చి ఉమర్ షా వలీ దర్గాను దర్శించి తమ కోరికలను తీర్చుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఎన్నికల ముందు కాంగ్రెస్ 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, నేడు ఆ స్కీములు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కనీసం బడ్జెట్లోనైనా ఆ పథకాలకు భరోసా దక్కలేదని, ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం వీణవంక మండలంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం ఆయన మాట్లాడారు. మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా ప్రధాని
ప్రధాని మోదీ మన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేసి దేశ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. దేశ ఐక్యతకు సంబంధించిన ఇట్టి అద్భుత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయని, ప్రస్తుతం కేవలం 4 మాత్రమే అమలు చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి 7 నెలల కాలం గడిచిన అతిగతి లేదన్నారు. బడ్జెట్లో కొన్నిటికి నామమాత్రము నిధులు కేటాయించి కొన్ని అంశాలను పేర్కొని కొన్నిటిని అమలు ఊసే లేకుండా చేసిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మహాలక్ష్మిలో మహిళలకు సహాయం లేదని, రైతు భరోసాకు భరోసా లేదని, ఇందిరమ్మ పథకం, యువ వికాసం, చేయూత స్కీమ్ల భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదన్నారు. 6ంటికి నో గ్యారంటీ అనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడి స్కీముల పేరిట నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం లభిస్తుందని తెలిపారు. చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఖాదీ ఉత్పాదన వ్యాపారం మొదటిసారి 1,50,000 కోట్ల రూపాయలు మించిపోయింది. 1,50,000 కోట్ల రూపాయలంటే ఆలోచించండి. ఖాదీ అమ్మకాలు ఎంతగా పెరిగాయో తెలుసా? ఖాదీ, చేనేత ఉత్పాదన అమ్మకాల్లో పెరుగుదల సరికొత్త ఉపాధి అవకాశాలు ఇస్తుంది. ఈ రంగంలో ఎక్కువగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వీణవంక మండల కేంద్రంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. జమ్మికుంటలో వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రాలలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం. వీణవంకలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. జమ్మికుంట మండలం మడిపల్లిలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.